నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్. దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు. కానీ ఇప్పుడు చాలామంది తెలుగు మాట్లాడడమే మర్చిపోతున్నారు. దేశ విదేశాలకు చెందిన ఎంతోమంది మన భాష పైన ప్రేమతోటి ఇక్కడికి వచ్చి తెలుగు నేర్చుకొని పట్టు సాధిస్తున్నారు. కానీ మన తెలుగిళ్లలో పుట్టిన ఎంతోమంది పిల్లలు తెలుగు మాట్లాడడాన్ని నామోషిగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ ఒక ఆవిడ ఆదర్శంగా నిలుస్తోంది. ఆవిడ పేరు అనా. నమస్తే అనా. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? ఎస్, చాలా బాగున్నాను. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా కలుసుకున్నందుకు. మీరు ఇలా నాకు తెలుగులో మాట్లాడుతూ ఉంటే మాకు ఇంకా చాలా చాలా ఆనందంగా ఉంది. అసలు తెలుగు నేర్చుకునేటప్పుడు లేదా తెలుగు భాషకు సంబంధించిన అంశాలు చర్చించుకునే ముందు మీ పుట్టు పూర్వోత్తరాలు ఎక్కడ అనేది ఫస్ట్ తెలుసుకుందాం. మీరు ఎక్కడ పుట్టారు? విస్కాన్సిన్ అనేది ఆ రాష్ట్రంలో పుట్టాను. కానీ నాకు 4 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మ నాన్న అలాస్కాలో షిఫ్ట్ అయ్యారు. ఓకే. అక్కడ స్థిరపడ్డారు. మొత్తానికి అలాస్కాలోనే పెరిగాను. ఓకే. ఆ, అమ్మ నాన్న ఏం చేసేవాళ్ళు? అమ్మ హౌస్ వైఫ్, మా నాన్న లైక్ హెల్త్ కేర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎంతమంది మీ బ్రదర్స్ సిస్టర్స్? మీకు ఎంతమంది? ఒక అక్క, ఒక తమ్ముడు. ఓకే. ఇప్పుడు మా తమ్ముడి పెళ్లి కూడా అయింది. ఓకే. సో మరుదలు మ్మ్. మరుదలు మ్మ్. అని అంటారు కదా. అంటారు. మరుదలు కూడా ఉన్నారు. వాళ్ళ 2 చిన్న పిల్లలు. మీరు ఏం చదువుకున్నారు? ఎక్కడ చదువుకున్నారు? అలాస్కాలో పెద్ద పేరున్న యూనివర్సిటీస్ లేవు. అందుకే చాలా మంది అలాస్కాలో పెరిగిన విద్యార్థులు కాలేజ్ కోసం బయటకు వెళ్తారు. అంటే ఇక్కడ మీ దేశంలో 11th 12th కి కాలేజ్ చెప్తారు కదా. అవును. సో మేమైతే గ్రాడ్యుయేషన్ కి కాలేజ్ చెప్తాము. ఓకే. సో హై స్కూల్ అంటే 10th 11th 9th 10th 11th 12th అయిపోయాక కాలేజ్కి వెళ్తాము. సో మీరు గ్రాడ్యుయేషన్ అంటారు. సో దానికోసం ఎక్కువ మంది అలాస్కాలో పెరిగిన వాళ్ళు అలాస్కా బయటకు వెళ్ళి యూనివర్సిటీ కాలేజ్కి వెళ్తారు. సో అలా నేను కూడా చేశాను. అండ్ లైక్ ఇంటర్నేషనల్ స్టడీస్ చదువుకున్నాను. మాస్టర్స్ కూడా పూర్తి చేశాను. మీకు తెలుగు నేర్చుకోవాలని ఎలా అనిపించింది? ఎప్పుడు అనిపించింది? చాలా మంది అమెరికన్ యూనివర్సిటీల విద్యార్థులు వాళ్ళ 3వ సంవత్సరం ఏదో ఒక విదేశీ యూనివర్సిటీలో గడుపుతారు. ఇది ఎడ్యుకేషన్లో భాగంగా అని ఆలోచిస్తాము. ఎక్కువ మంది అమెరికన్ విద్యార్థులు యూరప్కి వెళ్తారు ఆ అనుభవం కోసం. కానీ ఆ సమయంలో నేనైతే ఎక్కువ సార్లు మా కుటుంబంతో పాటు యూరప్కి తిరిగేదాన్ని. సో అప్పటికే అస్సలు ఒక కొత్త దేశం, ఒక కొత్త సంస్కృతిని చూడాలని అనుకున్నాను. సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇలాంటి లైక్ ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంది. అంటే దాంట్లో పోగున్న వాళ్ళు డిగ్రీ కోర్స్ చేయట్లేదు, జస్ట్ ఒక సెమిస్టర్ కానీ ఒక సంవత్సరం కోసం వస్తున్నారు. సో అలా నేను కూడా చేశాను. సో ఆ సమయంలోనే మొదటిసారిగా తెలుగు విన్నాను. అంటే అంతకుముందు తెలుగు పేరు కూడా ఎప్పుడు వినలేదు. సో అండ్ విన్నప్పుడు యాక్చువల్లీ నేనైతే చాలా వరకు భాషల మీద ఆసక్తి ఉంది. సో ఆ సమయంలో కూడా విన్నప్పుడు అస్సలు వింతగా అనిపించింది. బట్ కొంచెం ఒక నేర్చుకుంటే సాహసలాగా ఉంటుంది అని నాకు అనిపించింది ఆ సమయంలో. ఇండియాలో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, ఉన్నాయి. మీరు ఫారిన్ ఎక్స్చేంజ్ పాలసీలో భాగంగా మీరు హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ లో తెలుగే నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? మిగిలిన భారతీయ భాషలు నేర్చుకోవాలని ఎందుకు అనిపించలేదు? కొన్ని కారణాలు ఉన్నాయి. బట్ ఆ సమయంలో విన్నప్పుడు జస్ట్ ఊరికేనే నేర్చుకునే కోరిక మొదలైంది. బట్ హిందీ కొంతవరకు నేర్చుకున్నాను. ఉత్తర భారత్, దక్షిణ భారత్ సంస్కృతులు
మధ్య తేడాలు ఉన్నాయని నాకు తెలిసింది. మీరు ఎప్పుడు ఇండియాకి వచ్చారు, అంటే హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? 2006 2006 2006లో వచ్చినప్పటి నుంచి మీరు ఎంత కాలం పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నారు? ఒక 8 నెలలు. నెలలు. 8 నెలల్లో మీరు తెలుగు Yes. నేర్చుకున్నారు. ఐ మీన్ మా మేమైతే లైక్ మీరు ఇక్కడ డిగ్రీ కోర్స్ చేస్తుంటే మీ కోర్సెస్ అన్ని ఆ డిగ్రీ కోర్స్ లో భాగంగా ఉంటాయి కదా. సమ్ డిగ్రీ కోర్స్ కి సంబంధించిన ఉంటాయి. సబ్జెక్ట్స్. బట్ మేమైతే అట్లా ఉండదు. సో లైక్ మాకు మేజర్స్ ఉన్నాయి, మైనర్స్ కూడా ఉండొచ్చు. బట్ ఒక మేజర్ ఎంచుకున్నాక కొన్ని కోర్సులు లైక్ క్లాసెస్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ దాని తప్ప మీ సొంత ఇష్ట ప్రకారంగా క్లాసెస్ తీసుకోవచ్చు మా యుఎస్ యూనివర్సిటీలలో. సో లైక్ ఒక డిగ్రీలో 36 క్లాసులు ఉండొచ్చు. బట్ మేజర్ కోసం లైక్ 18 క్లాసెస్ ఉండొచ్చు. సో దాని తప్ప 18 క్లాసెస్ తప్ప మీ సొంత ప్రకారంగా ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. సో మేము కూడా అలా చేస్తాము. ఇక్కడికి వస్తే ఎక్కువ క్లాసులు తీసుకోవచ్చు. పొలిటికల్ సైన్స్ లో కానీ, ఎన్వైరన్మెంటల్ సైన్సెస్ లో కానీ ఏదో ఒకటి. బట్ సో లైక్ తెలుగు ఆ సమయంలో పాటలు వినే దాన్ని. బట్ దాని తప్ప వేరే క్లాసులు కూడా ఉండేవి. అప్పటికి తెలుగు భాష పైన బేసిక్ నాలెడ్జ్ మీకు అవగాహన వచ్చింది? యాక్చువల్లీ కాదని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే యాక్చువల్లీ మా కార్యక్రమంలో ఆ సమయంలో అందరూ తప్పనిసరిగా హిందీ పాటలు తీసుకోవాల్సి వచ్చేది. సో యాక్చువల్లీ ఒక్కసారి 2 భాషలు నేర్చుకుంటుంటే కష్టం కదా. తర్వాత హిందీ తెలుగు మధ్య ఉన్న తేడాలు కూడా నేను గమనించాను. అంటే ఒక భాష నేర్చుకుంటే మీ సొంత భాషకి కొంచెం దగ్గరుంటే కొంచెం ఈజీగా ఉంటుంది, సులభంగా ఉంటుంది. సో నేనేం గమనించానంటే హిందీ పాటలు పూర్తయ్యాక బయటకు వచ్చాక ఊరికేనే కొన్ని కొత్త పదాలు గుర్తుకి వస్తాయి. కొంచెం ఆలోచిస్తే ఒక 6 పదాలు. కానీ తెలుగు అయితే ఎవరైనా ఒక కొత్త పదం చెప్తే వెంటనే 30 క్షణాలు అయ్యాక నేను అస్సలు గుర్తుకి రావట్లేదు. సో దానివల్ల నాకు తెలిసింది మాలాంటి ఇంగ్లీష్ వాళ్ళ కోసం చాలా కష్టమైన భాష. తెలుగు కష్టం అని మీరే చెప్తున్నారు కదా. స్టార్టింగ్ లో మీకు చాలా ఇబ్బంది అనిపించింది, కష్టం అనిపించింది. ఎప్పుడైనా ఈ లాంగ్వేజ్ ని ఇంతటితో వదిలిపెట్టేద్దాం మీకు చాలు అని అనిపించిందా మీకు? కాదు, ఎందుకంటే కొంచెం క్రమంగా నేర్చుకున్నాను. అంటే పీజీ చేసినప్పుడు యాక్చువల్లీ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, దాని పేరు అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ స్టడీస్. భారతీయ భాష నేర్చుకోవాలనుకుంటే దాంట్లోకి వచ్చి నేర్చుకోవచ్చు. సో అక్కడ మా యుఎస్ యూనివర్సిటీలలో ఎండాకాలం సెలవులు ఉంటాయి. సో నేను 2 సార్లు అట్లా చేశాను. ఎక్కడికి వచ్చి నా ఎండాకాలం సెలవులు ఎక్కడ గడిపాను తెలుగు నేర్చుకోవడంలో. ఆ సమయంలో నేను కొంచెం పట్టుదలతో బేసిక్ గా నేర్చుకున్నాను. ఎవరి దగ్గర మీ గురువులు ఎవరు? తెలుగులో మీ గురువులు ఎవరు అంటే ఏం చెప్తారు? అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ స్టడీస్ లో ఉండే టీచర్ వాళ్ళు చాలా అంటే చాలా బాగా నేర్పిస్తారు. సో వాళ్ళే మా గురువులు. మీ స్టడీస్ అయిపోయింది, తెలుగు నేర్చుకున్నారు, మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోయారు. అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా తెలుగు వాళ్ళ ఇంటరాక్షన్ ఉంటే తెలుగు ఇంప్రూవ్ అవుతుంది. కానీ తెలుగు ఒకసారిగా అంటే మీకు చుట్టుపక్కల తెలుగు మాట్లాడే వాళ్ళు లేకపోతే ఖచ్చితంగా అది మళ్ళీ మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? అవును, ఎదుర్కొన్నాను. కానీ ఒక్కసారి మళ్ళీ ఇండియాలోకి వస్తే
తొందరగా మళ్ళీ వస్తది. ఓకే. మీ హస్బెండ్ తెలుగువారు అనేసి మేము వీడియోలో చూసాం. అసలు మీ అదే. హస్బెండ్ తో ఎలా పరిచయం జరిగింది? ఎక్కడ పరిచయం అయ్యారు మీకు? ఆయన ఆ సమయంలో కొంచెం ఆహ్, ఇండియాలో కొంచెం బిజినెస్ చేసేవారు. కొన్ని సంవత్సరాలుగా. అండ్ నా వైజాగ్‌లో ఉన్న ఆ రోజుల్లో ఒక్కసారి చివరిలో ఒక కార్యక్రమం అయిపోయాక ఓకే. హైదరాబాద్‌కి వచ్చి కొన్ని రోజులు ఇక్కడే ఉన్నాను. ఓకే. ఆ సమయంలో స్నేహితుల ద్వారా కలిసాము. Hmm. ఒక్కసారి ఒక లైక్ గ్యాదరింగ్‌లో హుహు. మేమే అమెరికన్ వాళ్ళు. సో, ఆయన యూఎస్‌లో పుట్టి పెరిగారు. పెరిగారు. ఓకే. సో, మేము మాత్రమే అమెరికన్ వాళ్ళు ఉన్నందుకు ఆహ్, పరిచయం ఈజీగా అయింది. మీ పెళ్లి ఎప్పుడైంది? 2011 2011? యెస్. యెస్. 2011 కరెక్ట్ మీరు చెప్పింది. నంబర్స్ అయితే నాకు కొంచెం Yeah, it's కష్టం. correct. సారీ. It's correct. 2011. అదే. ఓకే. 3-4 రోజుల కిందట 13 సంవత్సరాలయ్యాయి. బిలేటెడ్ హ్యాపీ వెడ్డింగ్ Thank యానివర్సరీ. you. ఓకే. సో మళ్ళీ మీరు అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత మీరు మీ భర్త వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా తెలుగు వాళ్ళే కదా? అవును. అక్కడ అమెరికాలో తెలుగు మాట్లాడుకునే వాళ్ళ, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ? 1970s వాళ్ళ అమ్మ నాన్న అక్కడ స్థిరపడ్డారు. సో ముఖ్యంగా ఇంగ్లీష్ అలవాటు వచ్చింది. వాళ్ళ కుటుంబంలో గమనిస్తే ముఖ్యంగా ఆన్స్ అంకల్స్ అందరూ బాబాయ్లు పిన్నిలు కలుస్తుంటే తెలుగులో మాట్లాడుతున్నారు. కానీ దాని తర్వాత వచ్చిన తరంలో ఇంగ్లీష్ లో మాట్లాడతారు. బట్ నితిన్ మా ఆయనతో పోస్తే ఆయన కంటే తక్కువ వయసున్న కజిన్ వాళ్ళకి ఆయన కంటే తెలుగు ఇంకొంచెం బాగా వస్తుంది. ఎందుకంటే ఆయన అక్కడ పుట్టిన సమయంలో చుట్టిన వాళ్ళు తెలుగు వాళ్ళు అసలు ఉండేవారు కాదు. ఆ సమయంలో న్యూయార్క్ లో పెరిగారు, ఒక జూయిష్ టౌన్ లో. సో అసలు తెలుగు వాళ్ళని కలవడానికి కొన్ని గంటల ప్రయాణం చేయాల్సి వచ్చింది. తర్వాత వాళ్ళ అమ్మ నాన్న డాక్టర్లుగా సాయంకాలం చాలా ఆలస్యంగా వచ్చేవారు. సో ముఖ్యంగా ఇంగ్లీష్ లోనే మాట్లాడేవారు. మీరు మీ భర్తలో ఎవరు తెలుగు బాగా మాట్లాడతారు? మా భర్తకి తెలుగు అసలు రాదు. కొన్ని పదాలు వస్తున్నాయి, బట్ ముఖ్యంగా అస్సలు రాదు ఆయనకి. మీకు పెళ్ళైన తర్వాత మీరు భాష నేర్చుకొని మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోయారు. పెళ్లి తర్వాత మళ్ళీ ఎప్పుడు హైదరాబాద్ వచ్చారు? ఫ్రీక్వెంట్ గా ఎప్పుడు హైదరాబాద్ కు వస్తూ ఉంటారు? కొంతమంది బంధువులు ఇక్కడే ఉంటారు. సో వాళ్ళని చూడడానికి అప్పుడప్పుడు వస్తాము. లైక్ ప్రతి 2 సంవత్సరాలుగా వస్తాము ఒకసారి. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉన్నప్పుడు మీ బంధువులందరూ కూడా తెలుగు వాళ్ళే. వాళ్ళతో ఎలా తెలుగులో మాట్లాడుతూ ఉంటారా లేదా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటారా? కొంచెం కలిపి మాట్లాడతాము. బంధువులు ఎలా ఫీల్ అవుతారు? అంటే మీ హస్బెండ్ తరపు బంధువులంతా మిమ్మల్ని చూసినప్పుడు లేదా మీరు తెలుగులో మాట్లాడుతున్నప్పుడు హౌ దే ఫీల్? సంతోషపడతారు. ముఖ్యంగా పెద్దవాళ్ళు కదా, లైక్ అత్త మామ, ఐ మీన్ సంతోషపడతారు. తెలుగు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నారా ఇక్కడ? చేసుకున్నాను. ఏ పండుగ సెలబ్రేట్ చేసుకున్నారు? నితిన్ వాళ్ళ బంధువులతో వాళ్ళ కోసం కొన్ని పార్టీలకి వెళ్ళాను. బట్ కొంచెం ఓవర్వెల్మింగ్ గా అనిపించింది యాక్చువల్లీ. ఒక్కసారి మా టీచర్ తో పాటు ఒక చిన్న పల్లెటూరులోకి వెళ్ళి అక్కడ బతుకమ్మ కోసం డాన్స్ చేసాము. తెలుగు ఫుడ్ తింటుంటారా? నేను కొంచెం తక్కువ తింటాను, ఎందుకంటే జీలకర్ర అనే అలర్జీ ఉంది నాకు. అండ్ కారం కూడా తినలేను అసలు. బట్ కొంతవరకు తింటాను. ఇంట్లో మీరు తెలుగు వంటకాలు చేస్తారా? మీ కుక్ వాళ్ళు తెలుగు వంటకాలు చేస్తారా, లేకపోతే మీకు నచ్చిన అంటే అమెరికన్ ఫుడ్స్? యాక్చువల్లీ చాలా ఆహారం నాకు పడదు అక్కడ గానీ ఎక్కడ గానీ. సో నేను కొంచెం ప్రత్యేకమైన ఆహారం తింటాను. బట్ నితిన్ అన్ని తింటారు. సో 2
రెండు చేసి Nice. పెడతారు. నెక్స్ట్ మళ్ళీ మీరు ఎప్పుడు అమెరికాకు వెళ్తూ ఉన్నారు? సెప్టెంబర్ చివరిలో మేము తిరిగి యుఎస్కి వెళ్తున్నాము. ఓకే. అక్కడ అక్కడ షిఫ్ట్ అవుతున్నాం. ఇప్పుడు మీరు తెలుగు నేర్చుకునేటప్పుడు మీకు భాష పైన లేకపోతే ఎన్నో పదాలు కొన్ని అర్థం కాని పదాలు ఉంటాయి. అలాంటప్పుడు వాటిని ఎలా నేర్చుకుంటూ ఉంటారు? ఇప్పుడు మీకు ఎవరైనా గురువులు ఇప్పటికీ ఇంకా మిమ్మల్ని గైడ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా టీచర్లు ఉన్నారు. ఓకే. నేను మళ్ళీ ఇప్పుడు అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ స్టడీస్లో పాఠాలు వింటాను. సో ఒక వారంలో ముఖ్యంగా 6 గంటల పాఠాలు ఉంటాయి. జస్ట్ ఎక్కువ మంది ఉండరు, జస్ట్ నేను మా టీచర్. సో నా సొంత ఇష్ట ప్రకారంగా వేరే వేరే మెటీరియల్స్ తో నేర్చుకుంటున్నాను. అండ్ తెలుగు సినిమాలు చూస్తుంటారు? చూడను. చూడట్లేదు. అమెరికన్ సినిమాలు కూడా చూడను. చూడరా? అసలు Actually, సినిమాలు అసలు సినిమాలు అసలు నాకు ఇష్టం లేదా? అంత టైం ఉండదా? చాలా వరకు ఇష్టం లేదు. ఓకే. బట్ కొన్ని నాకు నచ్చుతాయి. బట్ చాలా వరకు తెలుగు సాంగ్స్ కానీ పాటలు అయితే సినిమా పాటలు కదా, సో సినిమాలు చూడకపోవడం వల్ల పాటలు కూడా కొంచెం తక్కువ తెలుసు. మీరు తెలుగు లాంగ్వేజ్ లో భాగంగా తెలుగు Yes. భాష నేర్చుకోవడంలో భాగంగా పద్యాలు మీన్స్ పోయమ్స్ అలాంటివి ఏమైనా ప్రాక్టీస్ చేశారా తెలుగులో? చదువుకున్నాము, బట్ గుర్తుకి లైక్ మెమరైజ్ చేయలేదు. Yeah. గుర్తుకి గుర్తులేదు. పెట్టుకోలేదు. నెక్స్ట్ ఏంటి తెలుగులో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అన్నట్టుకంటే సెంటెన్స్ స్ట్రక్చర్ కష్టంగా, అవును. కొంచెం ఇంగ్లీష్ లో కొంతవరకు ఆలోచించి అది తెలుగులోకి పెడతాం. అది సహజం కదా, అందరూ అలా చేస్తారు. అవును. సో లైక్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఫ్రెంచ్ కూడా నేర్చుకున్నాను. ఓకే. బట్ ఫ్రెంచ్ అయితే ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ ఇంగ్లీష్ తో పోస్తే ఇంకొంచెం చాలా దగ్గరగా ఉంది. ఓకే. కొన్ని తేడాలు ఉన్నాయి, బట్ చాలా దగ్గరగా ఉంది. ఓకే. సో బహుశా నేను కొంచెం సంక్లిష్టమైన విషయాలు వివరిస్తున్నప్పుడు ఇంగ్లీష్ లాగా అనిపిస్తుంది మీకు బహుశా. ఓకే. అలా నాకు అనిపించింది. సో అలాంటి విషయాల గురించి నేను మా టీచర్ చాలా వరకు మాట్లాడుతూ ఉంటాము. ప్రతి ఒక్కసారి మాట్లాడుతున్నప్పుడు ఇంకొంచెం దగ్గరగా తెలుగులో మాట్లాడడానికి ఇలాగే మాట్లాడాలి అని అంటూ ఉంటారు. బట్ ఆ విషయాన్ని అడుపులో పెట్టుకోవాలనుకుంటే చాలా వరకు కష్టపడాలి. సో నేర్చుకునే విషయంలో అదే ఒక లక్ష్యం, ఇంకా దగ్గరగా మాట్లాడుకోవాలి అని. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి మీ చుట్టుపక్కల మాక్సిమం తెలుగు వాళ్ళే ఉంటారు. అవును. వాళ్ళతో ఎలా మాట్లాడుతూ ఉంటారు? అంటే తెలుగులో మాట్లాడేదానికి ప్రయత్నం చేస్తారా? దాంట్లో మాట్లాడుతాను అండ్ చాలా మంది చాలా సంతోషపడతారు. కానీ కొంతమంది నాతో అంతగా తెలుగులో మాట్లాడరు. కొన్ని కారణాలు ఉండొచ్చు. ఒకటి ఏంటంటే కొంచెం ఓపిక ఉండాలి నాతో మాట్లాడడానికి కదా. కొంచెం మెల్లగా మాట్లాడుతున్నాను, తప్పులు ఉంటాయి అవన్నీ. సో కొంచెం ఓపిక ఉండాలి. బట్ వాళ్ళు నాతో తెలుగులో మాట్లాడితే నేను తప్పకుండా వాళ్ళతో తెలుగులో మాట్లాడతాను. అమెరికా కల్చర్ నుంచి లేదా అమెరికాలో పుట్టి పెరిగిన మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ వాతావరణ పరిస్థితులు, సంస్కృతి, సంప్రదాయాలు వీటన్నిటిని చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం ఫెమిలియర్గా అయింది ఇప్పుడు. సో నాకు నచ్చుతుంది. యాక్చువల్లీ ఇక్కడ తెలుగు రాష్ట్రంలో తిరిగేటప్పుడు దగ్గరున్న వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు అండ్ చాలా ప్రేమతో చూసుకుంటారు నన్ను. సో అండ్ కొంచెం అలవాటు అయింది ఇప్పుడు. సో యూనో ఒక వేరే దేశంలోకి వెళ్తే
మీ సొంత సంస్కృతిలో ఉన్న సంస్కృతి వాళ్ళని కలిస్తే కంఫర్టబుల్ గా అనిపిస్తుంది కదా. అవును. అలాంటి కంఫర్ట్ నాకు ఇప్పుడు అనిపించింది ఇక్కడ అవును. తెలుగు వాళ్ళతో. సో మంచిగా ఫీల్ అవుతాను. తెలుగు మాట్లాడేటప్పుడు లేదా తెలుగు నేర్చుకునే క్రమంలో లేదా తెలుగు ఏదన్నా అంటే డిస్కంఫర్ట్ ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? భాషకి సంబంధించిన ఉండదు. యాక్చువల్లీ ఇక్కడ పెద్ద ఇబ్బంది ఏం జరగలేదు. ఓకే. మా బంధువులు దగ్గరున్నందుకు మ్మ్. వాళ్ళు మమ్మల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారు. ఏమైనా పెద్ద ఇబ్బంది వస్తే వాళ్ళు కొంచెం సలహా ఇస్తారు, కొంచెం సహాయం చేస్తారు. సో పెద్ద ఇబ్బంది ఏం జరగలేదు. బట్ యాక్చువల్లీ ఒకటేంటంటే చాలా పల్లెటూరులోకి వెళ్తే Okay. నాకు అర్థం అసలు రాదు. ఓకే. వేరే వేరే యాసలు ఉన్నాయి కదా. అవును, అవును. కొంతవరకు నాకు తెలిసింది. మ్మ్. ఉదాహరణకు ఇక్కడ మీ తెలంగాణలో కొంతమంది చేసిన నేను చేసిన ఆ. అలా మాట్లాడతారు అవును, కదా. అవును. లేకపోతే చెప్పిండ్రు వచ్చిండ్రు. అవన్నీ చెప్తారు కదా. సో అవును. కొంతవరకు నాకు తెలిసింది ఓకే. వేరే వేరే యాసలు ఎలా అవును. ఉన్నాయో అని. కానీ అసలు ఒక పల్లెటూరులోకి వెళ్తే అర్థం రాదు అసలు. వేరే యాసలు ఎంత వేరేగా ఉన్నాయో. మ్మ్. సో ఆ ఇబ్బందిని కొంచెం ఎదుర్కొన్నాను. మీరు ఏ ఊరికి వెళ్ళారు? ఏ ప్రాంతానికి వెళ్ళారు? ఒక వారం కిందట మా టీచర్ తో పాటు ఓకే. నల్లమల అడవి దగ్గరున్న ఓకే. పల్లెటూరులోకి వెళ్ళాను. యాక్చువల్లీ పల్లెటూరులో నాకు చాలా చాలా ఇష్టం. మ్మ్. చూడడానికి, అక్కడున్న వాళ్ళని కలవడానికి అదే నాకు ఇష్టం మ్మ్. యాక్చువల్లీ. సో ఎప్పుడైనా ఒక అవకాశం వస్తుంటే తప్పనిసరిగా వెళ్తాను. ఓకే. ఏ ప్రాంతాలు మీరు ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఏ ప్రాంతాలు మీరు విజిట్ చేశారు? కొంచెం పెద్ద ఊరు అయితే విజయవాడకి వెళ్ళాను. ఓకే. ఆఫ్ కోర్స్ వైజాగ్కి వెళ్ళి ఉన్నాను. గుంటూరు కూడా వెళ్ళాను. తర్వాత ఈ ఊరి దగ్గరున్న పల్లెటూర్లకి కొంతవరకు వెళ్ళాను. పల్లెటూర్లు పేర్లు ఇంకా గుర్తుకి లేవు. బట్ కొంచెం ఎక్కువ తిరిగే అవకాశం వస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. మీరు వైజాగ్ లో కొంతకాలం పాటు ఉన్నారు కదా, ఎంత సమయం అక్కడ గడిపారు? మొత్తానికి ఒక 5 నెలలు. అంటే మా ఎండాకాలం సెలవులు ముఖ్యంగా ఒక 3 నెలలు నేను 2 సార్లు అక్కడికి వెళ్ళాను. సో అక్కడున్న కార్యక్రమం మా యూనివర్సిటీ క్యాలెండర్ ప్రకారంగా నడుస్తుంది. సో ఒక 2.5 గంటలు నెలలు అక్కడ 2 సార్లు గడిపాను. సో మొత్తానికి 5 నెలలు. అక్కడ లాంగ్వేజ్ తో పాటు ఇంకా వేరే ఏమైనా నేర్చుకున్నారా? మొదటిసారి వెళ్ళినప్పుడు మొదటి ఎండాకాలం కొంతవరకు భరతనాట్యం నేర్చుకున్నాను. జస్ట్ కొన్ని అడుగులు. మొత్తం మీకు ఎన్ని భాషలు వస్తాయి? ఫ్రెంచ్ వచ్చు, హిందీ కొంతవరకు వస్తుంది. అంటే ఎక్కువ మాట్లాడలేను ప్రస్తుతం, బట్ ముఖ్యంగా అర్థం అవుతుంది. అండ్ తెలుగు, ఇంగ్లీష్. అంటే మీరు ఇక్కడ మౌల్డ్ కావడానికి, అంటే ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటు పడడానికి ఎంత సమయం పట్టింది? యాక్చువల్లీ కొన్ని సంవత్సరాలు పట్టాయి. యాక్చువల్లీ ఇక్కడ స్టడీ అబ్రాడ్ చేసినప్పుడు మొదట్లో ఒక వేరే వేరే అమెరికన్ విద్యార్థులతో పాటు ఒక గెస్ట్ హౌస్ లో కొన్ని నెలలు ఉండేదాన్ని. దాని తర్వాత 2 అమెరికన్ విద్యార్థులతో పాటు ఒక
లైక్ హోస్ట్ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఓకే. తర్వాత వైజాగ్ వెళ్ళినప్పుడు ఒక ఇంకో హోస్ట్ ఫ్యామిలీ ఇంట్లో ఉండేదాన్ని. ఇద్దరు పిల్లలు US లో స్థిరపడి ఉన్నారు ఆ సమయంలోనే. సో కొంచెం అమెరికన్ అలవాట్లు పద్ధతులు వాళ్ళకు తెలుసు. అట్లాగే నేను కొంచెం క్రమంగా సంస్కృతిలోకి వచ్చాను. అన్ని వెంటనే ఒక్కసారిగా ఒక వేరే సంస్కృతిలోకి వెళ్తే కల్చర్ షాక్ అయిపోవచ్చు. బట్ క్రమంగా చేసినందుకు బాగా ఫీల్ అయ్యాను. అండ్ ఇబ్బంది ఏం ఎదుర్కోలేదు. బట్ దానివల్ల కొన్ని సంవత్సరాలు పట్టాయి. ఇక్కడ మామూలుగా మీ బంధువులందరూ కూడా తెలుగు వాళ్ళే కాబట్టి తెలుగు వాళ్ళు మాక్సిమం పండగలప్పుడు కానీ మిగిలిన సందర్భాల్లో ట్రెడిషనల్ శారీస్ అలాంటివి కట్టుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? కొన్ని పిల్లల కోసం వేసుకున్నాను. యాక్చువల్లీ అత్తమ్మ చెప్పారు తప్పనిసరిగా ఈ పెళ్లి కోసం ఒక చీర కట్టుకోవాల్సి ఉంది. సో కట్టుకున్నాను. ఇప్పుడు మామూలుగా అమెరికాలో అంటే ఫ్యామిలీ సిస్టమ్కి వచ్చేసరికి మీరు అక్కడికి ఇక్కడికి ఏం డిఫరెన్స్ గమనించారు? నేనేం చూసానంటే నితిన్ వాళ్ళ కుటుంబంలోకి చూస్తే పెద్దవాళ్ళు ఇంకొంచెం సమూహంగా నిర్ణయాలు తీసుకుంటారు, సలహా ఇస్తారు. మా కుటుంబాల్లో అమ్మ నాన్న లైక్ మీరు ఒక మంచి మార్గంలోకి వెళ్ళకపోతుంటే అమ్మ నాన్న సలహా ఇస్తారు, బట్ ఇంకెవరు చెప్పరు. ఆయన కుటుంబాల్లో అందరూ కొంచెం సలహా ఇస్తారు, కొంచెం కొంతవరకు చెప్తారు. కాకుండా ఇంకా చుట్టుపక్కల ఉన్న బంధువులు, బాబాయిలు, తెలుసు పిన్ని, అలాంటి వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. అవును, అదే. ఒక చిన్న కథ చెప్పనా? కొన్ని సంవత్సరాల కిందట మా నాన్న అయితే ఆయన పారాగ్లైడింగ్ చేస్తారు. మా అమ్మ నాన్న ఇంటి చుట్టూ పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి. సో ఆయన ఒక వారంలో 2, 3, 4 సార్లు పర్వతాల పైకి ఎక్కి కిందకి ఎగిరి వస్తారు. పారాగ్లైడింగ్ అని అంటాము. ఒక్కసారి కొంచెం వింటైన విండ్ ప్యాటర్న్ వల్ల ఒక పెద్ద సంఘటన జరిగింది. మా నాన్న అయితే రిబ్స్ అన్ని ఏమంటారు పగిలిపోయాయి, విరిగిపోయాయి. థ్యాంక్ యూ. సో హాస్పిటల్లోకి వెళ్ళి ఒక వారం అక్కడుండేవారు. అండ్ తర్వాత కొన్ని సర్జరీలు అయ్యాయి. సో నేను నితిన్ కొంచెం తొందరగా అలాస్కాకి వెళ్ళిపోయాము అమ్మతో ఉండడానికి. మా నాన్న హాస్పిటల్ బయటకు వచ్చేటప్పుడు అక్కడ ఉండడానికి. ఒక్కసారి ఆ సమయంలో నితిన్ మా అమ్మని ఒక ప్రశ్న అడిగారు. అంటే మా నాన్న మైక్ మళ్ళీ ఒక్కసారి పారాగ్లైడింగ్ చేయాలనుకుంటే మీరేం చేస్తారు? మా అమ్మ ఏం చెప్పారంటే అట్లా చేయరు అని నేను కోరుకుంటున్నాను, కానీ ఆయన నిర్ణయం కదా, అలా చేస్తే నేనేం చేయలేను. సో దేవుడి చేతిలో ఉంటుంది. నేను కొంచెం ప్రార్థన చేస్తాను, బట్ ఇంకేం చేయలేను అని అన్నారు. ఆయన చాలా ఆశ్చర్యపోయారు. చాలా అంటే నా కుటుంబంలో ఈ పరిస్థితి జరిగి ఉంటే అందరూ కలిసి మీ ఇంటికి వచ్చి మీ పారాగ్లైడింగ్ కి సంబంధించిన వస్తువులన్నీ పాడేస్తారు, వెళ్ళకూడదు అని చెప్పి వెళ్ళిపోతారు. మీరు ఒప్పుకోవాలి. సో అసలు ఆయనకి అర్థం కాలేదు. అండ్ US లో కూడా పెరిగారు. బట్ ఇలాంటి విషయాలు సంస్కృతమైన విషయాలు
చాలా లోతుగా ఉంటాయి. సో బట్ ఆ సమయంలోనే ఆయనకి అర్థమైంది కొంచెం ప్రేమ అనే అర్థం ఏంటంటే మా సంస్కృతి ప్రకారంగా ఆలోచిస్తాము. సో బహుశా ఆయన కుటుంబాల్లో ప్రేమ అనే అర్థం ఏంటంటే ఎవరైనా ఒక మంచి మార్గంలోకి వెళ్ళకపోతుంటే అందరూ కలిసి కొంచెం ఇంటర్ఫియర్ అవ్వాలి కదా. బట్ మా ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళ సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆ ఫ్రీడమ్ ఇవ్వడం అదే ప్రేమ. అలాంటి ఆలోచన ఉంది మాకు. సో ఇది ఒక సంస్కృతమైన తేడా. బట్ లోతుగా చూస్తే కనిపిస్తుంది. బట్ చాలా మంది అంతవరకు ఆలోచించకపోవచ్చు. అక్కడ పిల్లలకు స్వేచ్ఛనివ్వడమే ప్రేమ అనుకుంటారు. అంటే పిల్లలను తన సొంతంగా తాము పెరిగేలా చేయడం ప్రేమ అనుకుంటారు. ఇక్కడ ఎలా ఉంటదంటే పిల్లలు ఇంకా చిన్న పిల్లలే, వాళ్ళు ఎంత పెరిగినా కూడా 20, 25 years 30 years వచ్చినా కూడా పిల్లవాళ్ళే, వాళ్ళు మనం చెప్పినట్లే వినాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే మామూలుగా యుఎస్ లో మీరు అన్నట్లు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత పిల్లల్ని ఫ్రీగా వదిలేస్తారు. వాళ్ళ ఇంట్లో ఉన్నా ఉండకపోయినా బయటికి వెళ్ళి జీవించే హక్కును వాళ్ళు కోరుకుంటే వాళ్ళకి బయట పంపించేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి పిల్లలు పెళ్లిళ్ళు అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కూడా తమతోనే ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అంత తేడా ఉంటది. అండ్ నేనేం చూసానంటే ప్రతి సందర్భంలో అలా జరుగుతుంటే బాగా జరగచ్చు, అంత ఇబ్బందులతో జరగచ్చు కూడా. సో ఏది బెస్ట్ అనే చెప్పలేం. బట్ సందర్భాన్ని బట్టి అది మారిపోతూ ఉండొచ్చు. అయితే ఇటీవల కాలంలో మీరు బాగా గమనించినట్లయితే ఎక్కువ మంది ఇండియన్స్ అమెరికాకి వెళ్లేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. మీరు కూడా వినే ఉంటారు బహుశా. అమెరికాలో అంటే ఫాస్ట్ గా గ్రో అవుతున్న లాంగ్వేజ్ లో తెలుగు ఇస్ ద వన్ ఆఫ్ ద లీడింగ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజ్ ఇన్ ది యుఎస్. నేను కూడా విన్నాను ఆ విషయం. అక్కడేమో అమెరికాలో తెలుగు ఫాస్ట్ లాంగ్వేజ్ గా గ్రో అవుతుంది. ఇక్కడేమో తెలుగు మాట్లాడే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుందని మేము ఇక్కడ ఫీల్ అవుతూ ఉన్నాం. మీరు దీన్ని ఎలా అంటే మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? దీన్ని ఎలా చూస్తారు మీరు? నా భాష కాదు, సో అందుకే నేనంతగా చెప్పలేను. అదే నాకు అనిపిస్తుంది. లైక్ చెప్పే హక్కు లేదు నాకు, అలా అనిపిస్తుంది. ఎలాగో నేను కొంతవరకు గమనించాను. యాక్చువల్లీ నా ఛానల్లో, నా యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్లో నేను చాలా వరకు కామెంట్స్ చదువుకుంటాను. అన్నిటికీ స్పందించలేను, కానీ చాలా వరకు చదువుతూ ఉంటాను. నేనేం చూసానంటే రకరకాల స్పందనలు, కామెంట్లు ఉన్నాయి. ఒకటేంటంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్న వాళ్ళు బహుశా ఒక రకమైన నష్టం ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. తెలుగు మీడియం స్కూల్లో చదువుకున్న వాళ్ళైతే ఇంగ్లీష్ కి సంబంధించిన ఇబ్బంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో నేను కూడా కొంచెం ఆలోచించాను ఆ విషయం గురించి. ఎలాగో నేనేం చూసానంటే అసలు భాష అంటే అస్తిత్వంలో భాగంగా ఉంది. అండ్ అస్తిత్వం ఒక ముఖ్యమైన విషయం. సో అస్తిత్వం కోల్పోతే అదే పెద్ద నష్టం. సో నేనైతే తెలుగు కొనసాగాలని ఆశిస్తున్నాను. చాలా సంతోషం. తెలుగు భాష ఇంకా అంటే తెలుగు భాష పైన పూర్తి పట్టు సాధించేందుకు ఏమైనా తెలుగు పుస్తకాలు చదివారా? కొంచెం చదివాను. యాక్చువల్లీ నేనైతే కొంచెం
స్లోగా మెల్లగా చదువుతాను. సో చిన్న లైక్ షార్ట్ స్టోరీస్ కొన్ని చదువుకున్నాము. నేను మా టీచర్ పెద్ద పుస్తకం ఇంకా చదువుకోలేదు. మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఉంది మామూలుగా ఇప్పుడు చాలా మంది ఛానల్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు మనకు తెలుసు. కానీ మీరు ఒక అమెరికన్ అయ్యి ఉండి ఒక తెలుగు ఛానల్ స్టార్ట్ చేశారు. మీరు మొత్తం మీ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని కూడా పూర్తిగా తెలుగులోనే ఉన్నాయి. ఎందుకు మీరు తెలుగు ఛానల్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? ఒక యూట్యూబ్ ఛానల్ అయితే దాని ద్వారా ఎక్కువ మందితో మాట్లాడుకోవచ్చు అవును. యాక్చువల్లీ. అండ్ సో ఎక్కువ మందితో మాట్లాడే అవకాశం ఉంటుందని అనుకుని అలా స్టార్ట్ చేశాను. అమెరికా సంస్కృతి గురించి వాళ్ళకి బహుశా తెలిసి ఉంటుంది, కానీ ముఖ్యంగా అలాస్కా వేరు. యాక్చువల్లీ యుఎస్ లో కొన్ని రీజనల్ సంస్కృతులు కూడా ఉంటాయి. ఆ విషయాలు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు. సో అటువైపు నుంచి ఇక్కడికి చూపించాలి. ఇక్కడున్న లైక్ పరిస్థితులు, మంచి సంస్కృతమైన విషయాలు అక్కడ కూడా చూపించాలి. అదే కోరికతో ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను కూడా వీడియోస్ చూశాను, కామెంట్స్ కూడా చదివాను. చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. సో మీరు నెక్స్ట్ మీ ఛానల్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నేను చెప్పిన కథ మా నాన్న, మా ఆయన గురించి, మా నాన్న సంఘటన గురించి, అలాంటి లోతైన సంస్కృతికి సంబంధించిన నమ్మకాలు, ఆలోచనలు ఉంటాయి. ఎక్కువ మంది చాలా వరకు అలాంటి విషయాన్ని గమనించకపోవచ్చు. అది నాకు అనిపించింది యుఎస్ లో కానీ ఎక్కడైనా. సో అలాంటి విషయాల గురించి ఇంకా మాట్లాడాలనుకుంటున్నాను, యుఎస్ లో కానీ ఎక్కడ కానీ. అండ్ తర్వాత యుఎస్ నుంచి అక్కడి నుంచి వీడియోలు ఇంకా చేయాలనుకుంటున్నాను కూడా. అంటే మా లోతుగా మా జీవితాలు, మా సంబంధాలు ఎలా ఉన్నాయో కొంచెం లోతుగా చూపిస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ మీ గ్రాండ్ మదర్ తోటి ఒక వీడియో చేసినట్టున్నారు. తన జర్నీని మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగుంది. ఆవిడే చెప్పారు కదా. చాలా బాగుంది. బికాస్ చాలా మంది తెలుగు వాళ్ళు కూడా యుఎస్ లో ఉన్నా కూడా అలాంటి లోతైన సంబంధాలు అవ్వడానికి చాలా సంవత్సరాలు పడతాయి. సో నేనైతే ఆ లోతు నుంచి చూపిస్తే బాగుంటుంది అని అనుకున్నాను. తెలుగు ప్రాంతాలకు సంబంధించి, తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మీరు ఏం చూపించాలనుకుంటున్నారు? అంటే మీ మైండ్ లో ఇప్పటికి ఏదైనా ఇది నేను చూపించాలి అని ఎప్పుడైనా ఏదైనా అనిపించిందా, ఆలోచన వచ్చిందా? కొన్ని ఆలోచనలు వచ్చాయి. ఉదాహరణకు డాన్స్ గురించి ఒక వీడియో ప్రస్తుతం చేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో మీకు బాగా నచ్చిన ప్రదేశం ఏంటి? బంధువుల ఇల్లు. ఐ మీన్ ఇల్లు అంటే వాళ్ళతో సమయం గడపడం. చాలా సంవత్సరాల కిందట అరకు లోయలోకి వెళ్ళాను. అదే నాకు చాలా చాలా నచ్చింది. చాలా అందమైన ప్రాంతం. బట్ నేనైతే ప్రాంతాల కంటే సంబంధాలు ముఖ్యమైన విషయాలు. సో మంచి లైక్ ప్రియమైన స్నేహితులతో సమయం గడపడం, బంధువులతో సమయం గడపడం, అదే నాకు నచ్చుతుంది. ఎప్పుడైనా మీ బంధువులు అంటే మీరు తెలుగు పైన చూపిస్తున్నటువంటి ప్రేమను చూసి ఎందుకు ఆ భాషతో మీకు ఎందుకు అని ఎప్పుడైనా మీ పైన అంటే వివక్ష అంటాం కదా, డిస్క్రిమినేషన్ మీన్స్ వివక్ష. ఒక కొత్త పదం నేర్చుకున్నాను ఈరోజు. డిస్క్రిమినేషన్ మీన్స్ వివక్ష చూపించిన అవకాశం సందర్భం ఎప్పుడైనా ఎదురైందా మీకు? జరగలేదు. యాక్చువల్లీ మా
నాన్న అయితే ఆ సాహసం కోసం అలాస్కాలోకి షిఫ్ట్ అయ్యారు. సో నేను వాళ్ళ అమ్మాయి కదా, అవును. సో నాలో కూడా సాహసం చేసే కోరిక ఓకే. కొంచెం సహజం కదా. అవును. సో బట్ కొంతమంది అయినా అడుగుతారు ఎందుకు అలా, బట్ మీరేమన్నారు, వివక్ష. Yeah. వివక్ష ఏం లేదు, జస్ట్ తెలుసుకోవాలని ఆసక్తి ఉంది. ఓకే. అన్న ఇంకో విషయం మర్చిపోయాను. మీరు ఎప్పుడైనా చెప్పండి. ఉద్యోగం చేశారా, జాబ్ చేశారా? మాకు మా ఆయనకి చాలా వరకు ఒక వ్యాపారం ఉండేది. నేను ముందు చెప్పినట్టుగా. సో నేను చెప్పినట్టుగా కొంచెం ప్లాన్ ఆయన బాగా ప్లాన్ చేసి మేము కొంచెం తొందరగా రిటైర్ అయ్యారు. అంటే డైరెక్ట్ గా గ్రాడ్యుయేషన్ నుంచి వ్యాపారంలోకి వెళ్ళాను. సో ఒక 12 సంవత్సరాలుగా పనిచేసే వాళ్ళం అట్లా. ఇప్పుడు ఉద్యోగం చేసే అవకాశం రాలేదు. బికాజ్ మీరైతే ఉద్యోగం చేయడం అంటే లైక్ you're working for someone కదా. సో కరెక్ట్, ఉద్యోగం చేసే అవకాశం రాలేదు. మీరు ఏంటంటే మీకు బిజినెస్, మీ ఓన్ బిజినెస్ కాబట్టి మీరు దానికోసం మీరు చాలా వరకు పని చేస్తారు. అదే మీకు జాబ్. అంతే. అలా చెప్తాము. జాబ్ అంటే మీ సొంతంగా ఉండొచ్చు, లేకపోతే వేరే వాళ్ళ కోసం పని చేయొచ్చు. అదే మేము జాబ్ ఎలా ఫీల్ అవుతాం అంటే మీరు చెప్పినట్టు వర్కింగ్ ఫర్ సమ్వన్ అలా ఫీల్ అవుతాం. ఓకే. వాట్స్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? నేను చెప్పినట్టుగా యుఎస్ కి తిరిగి వెళ్తున్నాము. మళ్ళీ ఎప్పుడు వస్తారు? చూద్దాం. యాక్చువల్లీ కొంతవరకు అక్కడే ఉంటాము కొన్ని సంవత్సరాలు. యాక్చువల్లీ ప్రస్తుతానికి నేను మా ఆయన అలాస్కాలో ఒక ఇల్లు కొనుక్కుంటున్నాము. సో నేను ఫస్ట్ టైం గా నా సొంత కుటుంబంతో పాటు అక్కడ ఉంటాను. లైక్ మా అమ్మ నాన్న ఇంకా అక్కడ ఉంటారు. సో ప్రయాణం వాళ్ళని చూడడానికి వెళ్తూ ఉంటాను. కానీ ఇప్పుడు నేను నా సొంత వాళ్ళతో అక్కడ ఉంటాను. సో ఆ విషయం గురించి నాకు అంతులేని సంతోషం. అండ్ అక్కడి నుంచే మీ అందరి కోసం వీడియోలు చేయాలనుకుంటున్నాను. తప్పకుండా మీరు మరిన్ని వీడియోలు చేయాలని మేము ఆశిస్తూనే ఉన్నాం, కోరుకుంటూ ఉంటాం. ఇంకొక చిన్న విషయం, యాక్చువల్లీ వీక్షకులతో ఒక్కసారి ఉదాహరణకు మీరు నన్ను పిలిచినందుకు నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇవన్నీ కామెంట్స్ చూస్తున్నాను, కానీ ఒక్కసారి ముఖి కలిస్తే అదే బెస్ట్ కదా, అదే నాకు అనిపిస్తుంది. సో ఇది ఈరోజు జరిగినందుకు నాకు చాలా సంతోషం. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది నిజంగా. అంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడికి వచ్చి మా భాష పైన ఇంత ప్రేమతోటి ఇంత బాగా అంటే దానిపైన పూర్తి పట్టు సాధించాలనే మీ ప్రయత్నం, తపన మాకు చాలా నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. మిమ్మల్ని మీరు ఒక ఇన్స్పిరేషన్ చెప్పాలంటే ప్రజెంట్ జనరేషన్ అంటే తెలుగు జనరేషన్ కి మీరు ఒక ఇన్స్పిరేషన్. చాలా మంది మీరు మీ గురువులు చెప్తూ ఉంటారు, బహుశా తెలుగు మాట్లాడడం తగ్గిపోతుంది, మా పిల్లలు ఎవరు తెలుగు మాట్లాడట్లేదు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో చదువుతూ ఉన్నారు. తెలుగు అనే ఒక లాంగ్వేజ్ అనేది లేకుండా పోతుంది. ఈవెన్ ఇళ్లలో కూడా పేరెంట్స్ కూడా ఇంగ్లీష్ లో మాట్లాడడం మొదలు పెట్టారు. సో మొత్తం అంతా ఇంగ్లీష్ మయం అయిపోతుంది. ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు కాదు, కానీ తెలుగును వదిలేసి ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది బాధేస్తుంది. అలాంటిది మీరు మాత్రం తెలుగు కోసం ఇంత కష్టపడి ఇంత నేర్చుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఎనీవే, మీరు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, 10 మందికి మిమ్మల్ని పరిచయం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నన్ను ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి అనాన్ని చూశారు కదా.
తెలుగు భాష పైన తనకున్న ప్రేమ, ఆసక్తి, ఆ భాషను మరింత నేర్చుకోవాలనేటువంటి ఒక పట్టుదల మన తెలుగు జాతి అందరికీ ఖచ్చితంగా స్ఫూర్తినిచ్చేటటువంటి అంశం. ఇలాంటి మరిన్ని కథనాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.